హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సందీప్. ఇది వచ్చేసి వివో V27 అండి. ఇది కర్వ్డ్ ఫోను, కర్వ్డ్ డిస్ప్లే ఉంటుంది. ఇది డిస్ప్లే టచ్ బాగానే ఉంది, కానీ ఓన్లీ పైన గ్లాస్ పగిలింది. ఈ గ్లాస్ రీప్లేస్మెంట్ కోసం వచ్చింది. గ్లాస్ చూపిస్తాను చూడండి ఎక్కడ పగిలింది అనేది. ఈ కార్నర్లో కనిపిస్తుంది కదా, దీని రీప్లేస్మెంట్ కోసం వచ్చింది ఇది. ఎవ్రీథింగ్ అంతా ఓకే. డిస్ప్లేలో మచ్చలు ఉండటం కానీ అలాంటివి అయితే ఏం లేవు, అంతా నీట్గానే ఉంది. ఈ గ్లాస్ రీప్లేస్మెంట్కి మనకి ఒక 3 to 4 hours టైం పడుతుంది. ఒకవేళ ఇంకా ఎక్కువ ఏమైనా బిజీగా ఉంటే ఇంకొంచెం టైం ఎక్స్టెండ్ అవుతుంది. ఒకవేళ ఇదే పని మీద కూర్చుంటే మాత్రం ఒక 3 to 4 hours లోపల అయిపోతుంది. ఈ గ్లాస్ రీప్లేస్మెంట్ కోసం ఏంటంటే మనం ఫస్ట్ ఈ బ్యాక్ గ్లాస్ అనేది అయితే ఓపెన్ చేయాలి. ఈ బ్యాక్ గ్లాస్ ఓపెన్ చేసిన తర్వాతకి మనం ప్రాపర్గా మొత్తం ఫోన్ ఓపెన్ చేసి ఈ డిస్ప్లేని ఏం చేయాలి అంటే ఈ బాడీ నుంచి సపరేట్ చేయాలి. ఈ బ్యాక్ గ్లాస్ అనేది సపరేట్ చేశాను చూడండి. ఈ గ్లాస్ అనేది రిమూవ్ చేస్తున్నాను చూడండి ఒకసారి. ఈ గ్లాస్ అంతా కూడా ఇట్లా రిమూవ్ చేసిన తర్వాతకి ఈ డిస్ప్లేని మనం బాడీలోంచి సపరేట్ చేయాలి. ఈ ఓన్లీ డిస్ప్లే వితౌట్ గ్లాస్ అనమాట. ఈ పని చేసే ముందు మనం ఒకసారి చెక్ చేసుకోవాలి ఇది మొత్తం, ఎందుకంటే గ్లాస్ ఆపరేషన్ అయిన తర్వాతకి టచ్ అంతా ప్రాపర్గా పనిచేస్తుందా అనేది ఒకసారి చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకొని మళ్ళీ నెక్స్ట్ స్టెప్కి ముందుకెళ్ళచ్చు. యాజ్ ఆఫ్ నో అయితే అంత బాగానే ఉంది. గ్లాసు లామినేషన్ చేయడానికి ప్రొసీడ్ అవ్వచ్చు, నో ప్రాబ్లం. ఈ చెకింగ్ ప్రాసెస్ అయితే మొత్తం అయిపోయింది. మనం ఇప్పుడు గ్లాస్ వేయడానికి ప్రొసీడ్ అవ్వచ్చు. మీకు గ్లాస్ అనేది క్యాలిబ్రేషన్ అంటే మాన్యువల్గా చేత్తోనే చేసేది. అంటే క్యాలిబ్రేషన్ అంటే ఏం లేదు, ఈ కెమెరా హోలు ఈ గ్లాస్ హోలు అన్నీ కరెక్ట్గా కలిసేటట్టు మనం అదే ప్లేస్లో గ్లాసు డిస్ప్లే కనెక్ట్ చేయాలి, లేకపోతే డిస్ప్లే సైడ్కి అయిపోతుంది. ఇది లామినేషన్ ప్రాసెస్ అనమాట. లామినేషన్ అయిపోయిన తర్వాత గ్లాస్ అంతా కూడా వితౌట్ బబుల్స్ మంచిగానే వచ్చింది. ఇలాంటి గ్లాస్ రిప్లేస్మెంట్స్ ఏమైనా ఉంటే స్క్రీన్ మీద కనిపించే అడ్రస్కి కాంటాక్ట్ అవ్వచ్చు. దీని ఫైనల్ వీడియో వచ్చేసి షార్ట్ రూపంలో మనకి ఛానల్ లోపడే ఉంది. ఒకసారి కావాలనుకుంటే అది చెక్ చేసుకోవచ్చు.